హాయ్ వ్యూస్ వెల్కమ్ టు మై ఛానల్ డెవాప్స్ వినం. సో ఇవిడలో వచ్చేసి మనం వచ్చేసి విండోస్ ఇన్స్టెన్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం అండ్ విండోస్ ఇన్స్టెన్స్కి ఏ విధంగా కనెక్ట్ అవుతాం అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం క్లిక్ ఆన్ విజిట్ ఆల్ కన్సోల్ కనెక్ట్ అయితే అక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇది ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ నేమ్ ఏదైనా ఉంది, సపోజ్ ఐఎమ్ గివింగ్ యాజ్ విండోస్ టెస్ట్. సో ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ విండోస్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ సో రిమైనింగ్ లీవ్ ఇట్ యాజ్ డిఫాల్ట్ T2.microనే చూస్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రీ ట్రయల్ ఎలిజిబుల్ ఉంటుంది. కీపర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే ఎగ్జిస్టింగ్ కీపర్ తీసుకోండి, లేదా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ కీపర్ ఇక్కడ న్యూ కీపర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐమ్ యూజింగ్ మై ఎగ్జిస్టింగ్ వన్. సో ఇంకా నెట్వర్క్ సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఐఎమ్ యాజ్ ఆఫ్ నౌ ఐమ్ లివింగ్. సో ఇక్కడ అలా ఆర్డిపి, సో ఆర్డిపి కనెక్షన్కి కూడా ఇచ్చాము. సో ఇంతే అండి. సో వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అవుతుంది. సో వీ కెన్ ట్రాక్ హియర్. సో ఇక్కడ పెండింగ్ ఉంది కదా, సో వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ఇట్ గెటింగ్ స్టేట్ అవైలబుల్. సో అలా స్టేటస్ చెక్ 2/2 పాస్ అవ్వాలి. సో దీనికి కొంచెం టైం పడుతుంది. సో అంటిల్ దెన్ ఐ విల్ స్టాప్ ద వీడియో. యా ఓకే, ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ స్టేట్ అనేది రన్నింగ్ లో ఉంది అండ్ అలానే స్టేటస్ చెక్ అనేది కూడా. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. స్టేటస్ చెక్ అనేది ఓకే, ఇక్కడ చూడండి 2/2 చెక్స్ అనేది పాస్. సో వన్స్ క్లిక్ ఆన్ కనెక్ట్. సో ఇది విండోస్ ఇన్స్టెన్స్ కదా, మనం ఆర్డిపి క్లయింట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. క్లిక్ ఆన్ కనెక్ట్. సో అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ యూస్ యువర్ ప్రైవేట్ కీ టు రిట్రైవ్ అండ్ డిక్రిప్ట్ ద ఇనిషియల్ విండోస్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ దిస్ ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్స్ ఐడి కీ పేరు ఉంది, ప్రైవేట్ కీ ఉంది. సో ఇక్కడ మనము మన ప్రైవేట్ కీ ఏదైతే మనం చేసుకున్నామో సో ఆ ప్రైవేట్ కీ అనేది మనము అప్లోడ్ చేయాలి. ఓకే, సారీ నేను .ppk ఫైల్ ఉంది, సో దాన్ని టెంప్ ఫైల్గా కన్వర్ట్ చేస్తాను. ఒక్క సెకండ్. యూ కెన్ గో విత్ పుట్టి, సారీ పుట్టిజన్. లోడ్ కి 1 సెకండ్. కన్వర్షన్స్, ఇంపోర్ట్ కి మైన్యూ, ఇక్కడ RSA. ఓకే, సేవ్ ప్రైవేట్ కి ఎస్. సో నేమ్ వచ్చేసి మైన్యూ డాట్ పెమ్. ఓకే, 1 సెకండ్. అండి. ఓకే, సో ఫస్ట్ ఐ లోడ్ మై ప్రైవేట్ కీ. సో ఇక్కడ కన్వర్షన్స్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఓపెన్ SSH క్లిక్ చేయండి. సో దెన్ సేవ్ చేయండి. ఐ సేవ్ యాజ్ న్యూ పెమ్. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ కి లోడ్ చేద్దాం.
One second. Conversions. Save without. Yes. న్యూ పెన్ సేవ్ చేశాను కదా, ఒక్క సెకండ్. క్లిక్ ఆన్ డీక్రిప్ట్ పాస్వర్డ్. సో ఇక్కడ మనకి ఒక పాస్వర్డ్ వస్తుంది కదా, సో ఈ పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఎస్. సో ఇలా మనం ఏదైతే విండోస్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసామో, సో ఈ విధంగా మనము మన విండోస్ సర్వర్కి అనేది లాగిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనం విండోస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఈ విండోస్కి ఏ విధంగా సిపియూ అలర్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, అండ్ అలానే డిస్క్ స్పేస్ అలర్ట్స్ అనేది ఏ విధంగా చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడే కదా క్రియేట్ చేసాం. సో సెట్టింగ్స్ అన్నీ అయ్యి ఇదంతా మొత్తం రీబూట్ అయ్యి రీస్టార్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఇంత అంటే ఏడబ్ల్యూఎస్లో మనం విండోస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం. థ్యాంక్ యూ. అండ్ మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ ఉంటే కాంటాక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం.